సామ్సంగ్ నుంచి మళ్ళీ ఒక ఎఫ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. సామ్సంగ్ గెలాక్సీ F70 Pro రీసెంట్లీ ఆగస్ట్ 3కి లాంచ్ అయింది. అయితే ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ మొబైల్ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, అసలు ఎంత ప్రైస్కి లాంచ్ చేశారో ఈ వీడియో మొత్తంలో తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవేంటో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక దీంట్లోని డిస్ప్లే నుంచి స్టార్ట్ చేద్దాం. దీంట్లో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసే డిస్ప్లే. ఇక దీంట్లో హైలైట్ ఏంది అంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 5 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ 2 MP మ్యాక్రో కెమెరా కూడా ఉంటుంది. అండ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా ప్రొవైడ్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఇది IP64 రేటింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ 6 years వరకు అయితే మేజర్ OS అప్గ్రేడ్స్ అయితే సామ్సంగ్ దీనికి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా 6 years వరకు అయితే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కూడా ఈ స్మార్ట్ ఫోన్ కి ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో డిజైన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ సైడ్ గ్లాస్ తో వస్తుంది. అండ్ సైడ్ ఫ్రేమ్స్ అయితే ప్లాస్టిక్ ఫ్రేమ్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 7.8 mm థిన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది జస్ట్ 200 grams వెయిట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది IP64 అండ్ డస్ట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకి Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ గేమింగ్ కి అంతా సూట్ అవ్వదు. BGMI లాంటి గేమ్స్ 60 FPS లో ఆడుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ఉండడం వల్ల డైలీ టాస్క్స్ అయితే ఈజీగా రన్ చేస్తుంది. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే LPDDR5X ర్యామ్ ఉంటుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ప్రైస్ రేంజ్ లో ఈ స్మార్ట్ ఫోన్ లో మంచి ర్యామ్ అండ్ మంచి స్టోరేజ్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉండడం వల్ల వన్ డే నార్మల్ యూసేజ్ ఈజీగా వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 45 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ వీళ్ళు బాక్స్ లో చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇక దీంట్లో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసే డిస్ప్లే. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 800 nits వరకు అయితే HBM కి సపోర్ట్ చేస్తుంది. అదే హై బ్రైట్నెస్ నిట్స్. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 2 కలర్ ఆప్షన్స్ లో అయితే అవైలబుల్ ఉంది. ఆల్ఫా బ్లాక్, ఆరా గ్రీన్. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా దీంట్లో కొన్ని డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయని. అదేంటంటే దీంట్లో డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ సింగిల్ స్పీకర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సింగిల్ స్పీకర్ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ గా ఉంటుంది. దాంట్లో డాల్బీ అట్మాస్ అంటే ఏంటో మరి. ఇక దీంట్లోని బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 5 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఏదైతే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉందో ఇది OIS కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక 12 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ లో ఫోటోస్ అయితే చాలా న్యాచురల్ గా వస్తాయి. ఒక విధంగా గుడ్ అని చెప్పొచ్చు. అదే ఫ్రంట్ కెమెరాలో ఫుల్ HD 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లోని OS అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 16 తో వస్తుంది. 6 years వరకు అయితే మేజర్ OS అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా 6 years వరకు అయితే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లోని మెయిన్ పాయింట్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ 24,000 దగ్గర అవైలబుల్ ఉంది. 8GB 256GB వేరియంట్ 27,999 రూపీస్ దగ్గర అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు ఆఫర్స్ ని అవైల్ చేసుకోగలిగితే ఇది ఇంకా తక్కువ ప్రైస్ లోనే రావచ్చు. ఇక ఈ ప్రైస్ ఇంక్రీజ్ అయిన సిచ్యువేషన్ లో ఇప్పట్లో మంచి మొబైల్ ఫోన్ లాంచ్ అవ్వడం అనేది చాలా కష్టం. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ మొబైల్ ఉండి అది బాగా పనిచేస్తుంది అంటే దాన్ని సేఫ్ గా యూజ్ చేసుకోండి. అంటే 25K బడ్జెట్ లో మంచి మొబైల్స్ కోసం చూస్తూ ఉంటే ఇక్కడ కింద కార్డ్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఇది ఫ్రెండ్స్ మొత్తానికి సామ్సంగ్ గెలాక్సీ F70 Pro కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్. ఈ స్పెసిఫికేషన్స్ తో ఆ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.